ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. బైక్ రీడింగ్ చూసేద్దాం. 44,257 పక్కన 4. ఏ వెరీ వండర్ఫుల్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్. ఇదిగోండి రైట్ సైడ్ లో ఉందిగా అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ అంటారు దీన్ని. దీంట్లోనే బిగ్ బాస్ సెట్ ఉంటది. అండ్ బిగ్ బాస్ ఎలిమినేషన్ అప్పుడు ఇక్కడనే నిలబడి వీడియోలు తీస్తుంటారు, లైవ్ చేస్తుంటారు. అండ్ మంచి పిల్లి వెళ్తుంది. ఆయరా గుడ్ మార్నింగ్ పిల్లి, బ్లాక్ అండ్ వైట్ది. అండ్ ఇదంతా కూడా అన్నపూర్ణ 7 ఎకర్స్. అండ్ ఇక్కడ చాలా యూనియన్ ఆఫీస్లు ఉంటాయి ఇటు సైడ్. అండ్ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సంథింగ్ జూనియర్ ఆర్టిస్ట్ల బిల్డింగ్ కూడా కొంచెం ముందే ఉంటది. అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని చూపించాలని ఎంతో ఆశతో చాలా లొకేషన్స్ కి వెళ్ళి నేను మీకు చూపిస్తున్నా. కొంతమంది చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఇది. అండ్ ఇదిగోండి, ఇంత ముందుకు ఇక్కడ రూట్ లేకుండే, రెగ్యులర్ గా ఇందులో ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు. అంటే ఒక 1 year అయిపోయింది అనుకుంటా, మోర్ దాన్ 1 year అయింది, ఇంకెక్కువనే అయిండొచ్చు. ఇదంతా కూడా ఇది కొండ. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఈ కొండనంతా కూడా పగలగొట్టేసి ఇది థారి అనేది చేసినారు. ఈ కొండ అటువైపు ఉన్నదంతా కూడా అన్నపూర్ణ స్టూడియోస్. ఇది క్యాజువల్ అనిపిస్తుండొచ్చు మనందరికీ కూడా, బట్ సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళకి, సినిమాల్లో ఏదో నిరూపించుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ప్లేస్ గా భావిస్తుంటారు అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్యూచర్ లో వీలైతే లోపలికి కూడా వెళ్దాం. అన్నపూర్ణ 7 ఎకర్స్ అది. ఇదేమో అన్నపూర్ణ మెయిన్ స్టూడియో. ఇదిగోండి సెలబ్రేటింగ్ 50 years. ఓకేనా? మీకు ఇంత ముందుకే తెలుసా లేదా ఫర్ ద ఫస్ట్ టైం ఈ రూట్ ని చూసినారా అనేది కూడా వీడియో కింద కమెంట్ చేయండి. ఎందుకంటే మీకు యూజ్ అవ్వాలనేదే మన ముఖ్య కాన్సెప్ట్. చలో ఇటు నుంచి మనం అటు పైకి వెళ్తున్నాం. కేబిఆర్ పార్క్ దగ్గర, కేబిఆర్ పార్క్ చుట్టూ దాదాపు 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు, 7 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి వర్క్ జరుగుతున్నాయి. ఆ మధ్యలో చెట్లు తీసేసినారు. అండ్ చాలా రోజుల నుంచి మన వాళ్ళు అడుగుతున్నారు కూడా, అన్న కొంచెం అటు సైడ్ వెళ్ళి వీడియో తీయండి అన్న అని. ఇప్పుడు ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కొడుతున్నాం. అంటే ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒక మేజర్ లొకేషన్ ని కవర్ చేయాలని కూడా ఈ మధ్యలో నేను కొత్తగా డిసైడ్ అయినా అనమాట. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ చూపించిన మీకు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి రాగానే కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం కేవీఆర్ పార్క్ జంక్షన్ కి వెళ్తాము. ఇదిగో ఇక్కడ మనకి పని జరుగుతున్న ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇదిగోండి క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఇది ఓన్లీ పార్కింగ్ అది. ఓకేనా? ఇదిగోండి ఈ రకంగా పని అనేది జరుగుతుంది. అక్కడ గుంతలు అవన్నీ కూడా తవ్వుతున్నారు. కొంచెం ముందుకు వెళ్దాం ఇటు. ఇది ఎన్టీఆర్ భవన్, టీడీపీ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో. దాని పేరు ఎన్టీఆర్ భవన్. ఇదిగో ఇది కనిపిస్తుంది కదా, ఇదే ఎన్టీఆర్ భవన్. అండ్ సిగ్నల్ దగ్గర రైట్ సైడ్ లో మీకు కనబడేదే కేబిఆర్ పార్క్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి వర్క్ అనేది జరుగుతుంది. నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఈ స్ట్రైట్ చూస్ చేసుకున్నా. స్ట్రైట్ వెళ్తున్నాం. మార్నింగ్ మామూలుగా లేదు. వెదర్ అయితే చాలా హాయిగా కూల్గా ఉంది. ఫ్రమ్ బోడుపల్లి నుంచి నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే ఇప్పుడు 6 అవుతుంది టైము. మీకు ఫోను డెడ్ ఎండ్ లో టైం అదంతా చూపిస్తా.
ఇటే వెళ్తే చాలా ఆఫీసెస్ మనకు కనిపిస్తాయి. టిఆర్ఎస్ ఆఫీస్ కూడా ఇలా స్ట్రైట్కి వెళ్ళి డౌన్కి వెళ్తే, అండ్ ఇక్కడ బాలకృష్ణ గారిది హాస్పిటల్ ఉంటుంది కానీ ఆ పేరు గుర్తుకు రావట్లేదు, వస్తుంది పేరు. బసవతారకమ్మన అమ్మగారి పేరు ఏదో ఉంటుంది, సారీ నాకు కరెక్ట్ గుర్తు రావట్లే. సో ఆ హాస్పిటల్ కూడా ఇదే రూట్లో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా తవ్వినరు గుంత, ఇక్కడ కూడా వర్క్ అనేది జరుగుతున్నది. ఇదిగోండి క్యాన్సర్ హాస్పిటల్, ఇందాక నేను చెప్పిన కదా ఇదే. బస్వతారకమ్మ ఇండో అమెరికన్. ఇటు సైడ్ నేను వెళ్తున్నా. ఈ రకంగా కేబిఆర్ పార్క్ చుట్టూ అయితే వర్క్ జరుగుతుంది. ఇంకొక వీడియోలో నేను ఆ కేబిఆర్ పార్క్ చుట్టూ కూడా తిరిగి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి బస్వతారకమ్మ. సో ఈ రకంగా మనము ఈ బసవతారకమ్మ హాస్పిటల్ దాటి కొంచెం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. మార్నింగ్ రోడ్లు ఖాళీగా ఉన్నాయి, హాయిగా ఉంది. అండ్ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలలో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. జస్ట్ ఇట్లా ఈ ఏరియాని ప్రజెంట్ ఈరోజైతే మనం వీడియో పరంగా విజిట్ చేసినాము. నెక్స్ట్ డీటెయిల్డ్గా మొత్తం ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఇటువైపు అమీర్పేట వైపు ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటినీ నేను వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఇది ఒక ఎంక్వైరీ లాంటి వీడియో అనుకోవచ్చు, జస్ట్ మనం అట్లా సర్వేకి వచ్చిన లాంటి వీడియో అనుకోవచ్చు. ఇది ఒక భవనం, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ల్యాండ్. ఇది సేవలాల్ బంజారా భవన్. ఇది బంజారా భవన్. చూడండి ఎంత పెద్ద కట్టుకున్నారో. అండ్ మీకు తెలుసా ఇంత ముందుకే ఈ వీడియో ద్వారా తెలిసిందా కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ రాసి ఉంది. ప్రైమ్ టైంలో వస్తే బీభత్సమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ. ప్రేమతో ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. మన బైక్ రీడింగ్ చూడొచ్చు, 44,260 పక్కన ఒకటి. అండ్ టైం డేట్ చూపిస్తా అన్న కదా, ఇదిగోండి 6 గంటల 6 నిమిషాలు, ఆగస్ట్ 6వ తారీఖు 6606. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోలో మీకు అన్నపూర్ణ స్టూడియోస్ కవర్ చేసిన, అండ్ బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కవర్ చేసిన, ఇక్కడ భవన్ ఒకటి కవర్ చేసిన, ఈ 3 ప్లేసెస్ కవర్ చేసిన. అండ్ ఇంకా కొన్ని కొత్త ప్లేసెస్ ఖచ్చితంగా కవర్ చేస్తా. అండ్ కేబిఆర్ పార్క్ దగ్గర జరుగుతున్న వర్క్ గురించి కూడా మీకు డీటెయిల్డ్గా ఫుల్ లెంత్ వీడియో తీస్తా. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.